అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో కాస్టింగ్ కాల్ ఫర్ వెబ్ సిరీస్ అంటున్నారు, మేల్ అండ్ ఫీమేల్ అంటున్నారు. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో, అటాచ్ ఎ 1 minute ఆడిషన్ వీడియో, ప్రొవైడ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్ట్రిక్ట్లీ నో కాల్స్ బేస్డ్ అపాన్ యువర్ ఆడిషన్ వీడియో విల్ కాల్ యూ విత్ ఇన్ 1 week అని అంటున్నారు. సో మీరు కనుక యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారంట. సో ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ అండ్ లివింగ్ ఇన్ అవర్ వరంగల్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో వరంగల్ దరిదాపుల వాళ్ళకి ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి, సో వరంగల్ దరిదాపులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, నాకు రీసెంట్గా ఒక వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కాల్ చేశారండి, ఫీమేల్. కాల్ చేసి ఏమన్నారు అంటే, సార్ మీరు చెప్తున్న కాస్టింగ్ రిక్వైర్మెంట్స్లోనే నేను ఒకరిని అప్రోచ్ అయ్యాను. సో అప్రోచ్ అయితే వాళ్ళు నా ఫోటోలు పెట్టమన్నారు, పెట్టాను. ఆ తర్వాత ఓ 2-3 days చాలా రెస్పెక్టివ్గా మాట్లాడారు సార్. 3rd day నుండి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం నాతోటి ఫ్లషీగా మాట్లాడండి, నాతో రొమాంటిక్గా మాట్లాడండి అనే టైప్లో అడుగుతున్నారంట. సో దానికి ఇలాంటి వాళ్ళని ఎలా బాదర్ చేయాలి, ఎలా బేర్ చేయాలి అని అడుగుతున్నారు. అసలు బాదర్ చేయాల్సిన అవసరం కానీ, బేర్ చేయాల్సిన అవసరం కానీ మీకు ఏంటి అని నేను అడుగుతాను. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అలాగా అంటే మిస్బిహేవ్ టైప్లో మాట్లాడుతున్నప్పుడు మీరు సింపుల్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళని మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఏదంటే వాళ్ళనే వార్న్ చేయొచ్చు కదా. సార్ అవునా సార్, నేను మీతో రొమాంటిక్గా మాట్లాడాలి, రొమాంటిక్గా మాట్లాడే పీపుల్ని నేను మీకు కనెక్ట్ చేస్తాను, లైన్లో ఉండండి అని 100 కొట్టేసి వాళ్ళని లైన్లో కలపండి. సార్ ఇలాగ హెరాస్ చేస్తున్నాడు, నేను ఆర్టిస్ట్ని, నేను ఇతను డైరెక్టర్ అని చెప్పి కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చింది నా వరకు. ఆ వచ్చిన వాళ్ళకి నేను ఫొటోస్ పెట్టాను. నా కాల్లో కూడా డైరెక్టర్ అని చెప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నాడు, కానీ ఇతను ఇలాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? అండ్ ఇంకొకటి, నేను సభాముఖంగా మిమ్మల్ని, వీడియో ముఖంగా నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తాను. ఒక ఆవిడ ఆడిషన్కి అని ఒక ఆఫీస్కి వెళ్ళిందంట. ఆడిషన్కి వెళ్ళి అక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారంట. మాట్లాడింది సార్ నేను ఎలా సార్, నేను చాలా టౌన్ బాయ్స్గా ఉంటాను, నేను ఇలాగుంటాను, నేను చాలా ఫ్రెండ్లీ మూవింగ్ సార్, అది ఇది అని చాలా మాట్లాడిందంట. మాట్లాడి సమ్వేర్ అబౌట్ నైట్ 8 వరకు కూడా ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూనే ఉంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు ఇంకా వెళ్ళేటట్లయితే ఆఫీస్కి తాళాలు వేద్దామని ఆఫీస్కి తాళాలు వేసి, అప్పటికే ఆ అమ్మాయి చాలా ఎక్కువ మాట్లాడటం వల్ల ఈ అమ్మాయి ఇది కొంచెం తేడా ఉందని వెళ్తూ నేను లాంగ్ డ్రైవ్ విజయవాడ వరకు వెళ్తున్నానండి, మీకు ఏమైనా పని ఉందా అన్నాడు. లేదు సార్, మరి నాతోటి సరదాగా విజయవాడ వరకు వస్తారంటే వస్తాను సార్ అన్నట్టు. సరే అని కారు ఎక్కించుకొని వీళ్ళిద్దరు మాత్రం లాంగ్ డ్రైవ్ విజయవాడ వరకు వెళ్తున్నారు. విజయవాడ వరకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక హోటల్ వచ్చింది, అక్కడ తినేసి వెళ్దామండి అన్నాడంట. సరే సార్ అని వెళ్ళి ఆయనతో కూర్చొని ఇది టిఫిన్ లాంటిది తిన్నదంట. తిన్న తర్వాత బాగా డ్రైవ్ చేసి అలసిపోయానండి, కాసేపు రూమ్లోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్దాము, నేను రూమ్ తీసుకుంటాను అన్నాడంట. సరే సార్ తీసుకోండి అని ఈయన సింగిల్ రూమ్ తోటి ఆయన ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయి, అక్కడ ఆయన పైన చేసిన తర్వాత ఎలాగనుకుంటున్నావు, నేను పతివ్రతను, అసలు నువ్వు నన్ను ఇది చేస్తావా అది చేస్తావా అని పెంట చేసిందంట. ఇక్కడ నేనేమంటాను అంటే, నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి, నీ ఆడిషన్ అనేది వచ్చేసేయాలి, అంతవరకే నీ పని. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు పొద్దున 7 గంటలకు వెళ్తే నైట్ 8 గంటల వరకు వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చున్నావు. సరే అది వదిలేద్దాం, సరే ఎంతసేపు కబుర్లు చెప్తే అవకాశం ఇస్తాడేమో అనుకున్నావు, అది వేరు. ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావు, వీళ్ళతోటి నువ్వు ఏమంటారు లాంగ్ డ్రైవ్ వెళ్దామంటే కారు ఎక్కావు, అది అసలు తప్పు. అతను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా, నువ్వెందుకు వెళ్తున్నావు? అతనికి నీకేంటి, ఒక నటికి ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఉన్న సంబంధం ఉండాలి, కానీ మీరు ఏమైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్సా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లాంగ్ డ్రైవ్లు తిరగటానికి? కాదు కదా.
నెక్స్ట్ ఆ తర్వాత అతనితో పాటు ఎక్కడో హోటల్లో ఆగి కొన్ని రూమ్ తీసుకుంటాను అన్నాడు. సార్ నాకు సపరేట్ రూమ్ తీసుకోండి అని అడిగావా? అడగల. అదే రూమ్లో అతనితో పాటు హోటల్కి వెళ్ళావు. ఆ తర్వాత మరి చేయటానికి మాత్రం నువ్వు ఏమంటారు ఇది చేసావు. సో నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీలో తప్పు పెట్టుకొని మీరేం చేస్తున్నారు అంటే అవతలోని తప్పు పడుతున్నారు. ఫస్ట్ నేను ఇక్కడ ఈవిడకి కూడా మన వీడియో ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఆవిడ రోజు వీడియోలు చూస్తున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే అలాంటి తప్పులు మీలో ఎవరైనా చేస్తున్నట్లయితే ఫర్దర్గా తప్పులు చేయకుండా ఉంటారని. ఇది లేడీసే కాదు, జెంట్స్కి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు ఎక్కువ టైం పెట్టుకున్నారు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఒక నటుడికి ఒక ప్రొడ్యూసర్, ఒక నటుడికి ఒక డైరెక్టర్ ఉండే సంబంధం ఉండాలి. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటారు, ఆ తర్వాత మిమ్మల్ని ఆఫీస్ బాయ్గా బిహేవ్ చేసి బయటకు 4 బీర్లు పట్టురాడు, అమ్మ నేను ఆర్టిస్ట్ని కదా బీర్లు పట్టుకు రమ్మంటాడు ఏంటి అనే టైప్లో మీరు హర్ట్ అయ్యారనుకో, నేనేమంటానంటే అది మీరు ఇచ్చిన చదివే కదా, మీరు చదివించి ఆ తర్వాత మీరు అఫెండ్ అయితే అలాగా. సో అలాంటి తప్పులు ముందు మనం చేయకుండా ఉన్నట్లయితే అవతల మిస్బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అని ఉండదు. ఈ 2 రోజులు 3 రోజులు ముందు ఆ అమ్మాయి మాట్లాడింది, అసలు 2 రోజులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అన్ని గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను డైరెక్టర్ అండి, నేనేం చేస్తున్నాను, నేను మీ దగ్గరకు వచ్చేసి నాకు ఇది అవకాశం అని, నాకు ఇలాంటి ఆర్టిస్టులు కావాలి అని అడిగారు. ఈ ఆర్టిస్టులు కావాలి అని అడిగినప్పుడు ఆ ఆర్టిస్టులని నాకు ఇది చేయటం అనేది మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు యాక్ట్ చేయగలరు అనేది నేను చూసుకోవాలి. కానీ మీతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అంటే నేను మీ నుండి ఏదో ఆశిస్తున్నాను అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాలి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి తప్పుడు ప్రయత్నాలు మీరు ఎప్పుడు చేయకుండా మీరు జెన్యూన్గా ఉంటూ మీరు ఏమంటారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి కావచ్చు క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఈ వరంగల్ బేస్డ్ వాళ్ళదంట. సో మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9154550233. ఐ రిపీట్ 9154550233. సో సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6304385872. ఐ రిపీట్ 6304385872. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.